అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని, ద కంప్లీట్ ఎస్క్యూఎల్ సిరీస్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అ బిగ్ షౌట్ అవుట్ టు ఆడియన్ స్కూల్, ద స్పాన్సర్స్ ఆఫ్ దిస్ సిరీస్. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ చెక్అవుట్ దేర్ కోర్సెస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ బ్రాండ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా సిరీస్ ఎండ్లో వాళ్ళ టీంతోనే బ్లంట్గా అడుగుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ, డేటా అంటే ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్చువల్లీ డేటా. అండ్ ఆ విధంగా చూసుకుంటే మనం డీల్ చేసే ప్రతి విషయం కూడా డేటానే. ఇప్పుడు మీ నేమ్ ఉంది, దాట్స్ అ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఇట్ ఈస్ డేటా. మీ ఏజ్ డేటా, మీ వెయిట్ డేటా, మీ హైట్ డేటా, మీ శాలరీ డేటా, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ డేటా, మీ వెహికల్ నంబర్ డేటా, మీ వెహికల్ మోడల్ డేటా, మీ ఫేవరెట్ హీరో డేటా, మీకు నచ్చిన సినిమా డేటా, మీరు వెహికల్లో కొట్టించిన పెట్రోల్ దాని అంటే ఎన్ని లీటర్సు అది, దాని యొక్క కాస్ట్ డేటా. రైట్? సో ఈ విధంగా ఎవ్రీథింగ్ మన ఎవ్రీడే లైఫ్లో డీల్ చేసేది మనం, ఇట్స్ అరౌండ్ డేటా. రైట్? కానీ యాట్ అ పర్సనల్ లెవెల్ మనకి ఈ డేటాతో పెద్దగా పని ఉండదు. బికాస్ అంటే ఇప్పుడు మీరు వంశీ భవానీ ఛానల్లో ఎస్క్యూఎల్ వీడియో 5 minutes పాటు వాచ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో డేటా. బట్ ఈ ఇన్ఫర్మేషన్తో మీరేం చేస్తారు? కాబట్టి అట్ అ పర్సనల్ లెవెల్ మనకి ఈ డేటాతో పెద్దగా పని ఉండదు. కాబట్టి అన్నిటిని స్టోర్ చేసుకోము. అంటే నా ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, వాటిని మనం ఎక్సెల్ షీట్లో స్టోర్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ కాంటాక్ట్స్, వాటిని మనం మన స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్, యునో ఫేవరెట్ హీరో ఎవరు, వీటిని మనం స్టోర్ చేసుకోకపోవచ్చు. బికాస్ వీ డోంట్ నీడ్ టు అనలైజ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ డేటా. బట్ కంపెనీస్లో అలా కాదు కదా. ఎనీ కంపెనీ యునో నీడ్స్ టు స్టోర్ డేటా. ఎందుకని? లెట్స్ ఒక కంపెనీ ఉంది, దే సెల్ టీ షర్ట్స్. రైట్? సో లాస్ట్ మంత్ ఎంతమందికి అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఎంత, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ పేరేంటి, ఆల్ దీస్ డేటా ఫస్ట్లీ కావాల్సింది కంప్లైన్స్ కోసం. బికాస్ తర్వాత దాన్ని ఆడిట్ చేయాలి అంటే దే నీడ్ దట్ ఇన్ఫర్మేషన్. రైట్? సో ఫర్ ఆడిట్ అండ్ కంప్లైన్స్ డెఫినెట్లీ కావాలి. సెకండ్ రీజన్ ఏంటి? బేసిక్గా వాళ్ళు ఆ డేటా నుంచి ఇన్సైట్స్ని అనలైజ్ చేసి వాళ్ళ సేల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దాము అనుకుంటే, ఈవెన్ ఫర్ దాట్ పర్పస్, విచ్ ఐ మీన్ ఈజ్ డేటా సైన్స్, ఈవెన్ ఫర్ దాట్ పర్పస్ యూ నీడ్ టు స్టోర్ డేటా. సో ఫర్ కంపెనీస్, స్టోరింగ్ డేటా ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అట్ అ పర్సనల్ లెవెల్ ప్రతి డేటా అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ అట్ అ కంపెనీ లెవెల్ ఎవ్రీథింగ్ దాట్ యూ యాక్చువల్లీ హ్యావ్ యాక్సెస్ టు, దాన్ని స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ అవుతుంది ఇన్ ద లాంగ్ టర్మ్. అందుకే యూ మైట్ హ్యావ్ హర్డ్ పీపుల్ సేయింగ్ దట్ డేటా ఈజ్ ది న్యూ ఆయిల్. రైట్? ఈవెన్ ఇన్ ద కరెంట్ ఏఐ సినారియో, వై డూ యూ థింక్ ఓపెన్ ఏఐ, గూగుల్ వీళ్ళు మాత్రమే మంచి మంచి ఏఐ మోడల్స్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు? బికాస్ దే హ్యావ్ యాక్సెస్ టు గ్రేట్ డేటా ఈవెన్ టుడే. రైట్? మీరు అనుకోవచ్చు కదా, ఇండియాలో మంచి మంచి ఏఐ మోడల్స్ లేవు అని చెప్పి. సి, ఈవెన్ అట్ దిస్ మూమెంట్ మీరు ఒక కొత్త సొంత ఏఐ మోడల్, సమ్ ఎల్ఎల్ఎం క్రియేట్ చేయాలనుకుంటే యూ నీడ్ యాక్సెస్ టు ఓన్లీ టూ థింగ్స్. నంబర్ వన్ ఈజ్ ది హార్డ్వేర్ రిసోర్సెస్, నంబర్ టూ ఈజ్ గ్రేట్ డేటా. అంతే. బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ ఇన్నోవేషన్ ఎనీమోర్. మనకి ఆ జీపీటీకి కావాల్సిన ఆ ఫ్రేమ్వర్క్స్ కానీ అల్గోరిథమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్డ్. రైట్? కాబట్టి డేటా ఈజ్ దాట్ ఇంపార్టెంట్. ఓకే, నౌ లెట్స్ సే మీరు మీ ఇంట్లో షుగర్ కొనుక్కున్నారు ఆర్ సాల్ట్ కొనుక్కున్నారు. కొనుక్కున్నాక దాన్ని మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డబ్బా కావాలి కదా, సమ్ సార్ట్ ఆఫ్ కంటైనర్ కావాలి కదా. ఆ డబ్బాలో దీన్ని పెట్టుకుంటారు మీరు. అవునా? అదేవిధంగా టు స్టోర్ డేటా ఆల్సో వీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ కంటైనర్. డస్ దట్ మేక్ సెన్స్? అండ్ ఆ కంటైనర్ని మనం డేటా బేస్ అనే పేరుతో పిలుస్తాము. అర్థమైందా? డేటాబేస్ అంటే ఏదో పెద్ద యూనో రాకెట్ సైన్స్ కాదు. డేటాని అంటే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునేందుకు వాడే ఒక డబ్బా. అంతే. రైట్? సో ఈ కంటైనర్తో
మనం మాట్లాడాలి అనుకుంటే, మనం ఈ కంటైనర్తో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే మనకు ఒక భాష కావాలి కదా. ఆ భాషే ఎస్క్యూఎల్. కొంతమంది దీన్ని సీక్వెల్ అంటారు, బట్ ఐ యూజువలీ కాల్ ఇట్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అది, బట్ ఓకే, సీక్వెల్ కూడా అంటారు. బట్ యా, సో మీరు ఈ డేటాబేసెస్తో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. ఓకే బాబు, నీ డేటాబేస్లో ఏ టేబుల్స్ ఉన్నాయి, దాంట్లో ఈ వాల్యూ ఉన్న రోస్ ఏంటి, ఆ విధంగా మాట్లాడాలి అనుకుంటే ఆ మాట్లాడేందుకు మనం వాడే లాంగ్వేజ్ ఒక రకంగా ఇట్స్ ఎస్క్యూఎల్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. గ్రేట్. సో మనకి ఈ విధంగా ఒక డేటాబేస్ ఉంది, రైట్? అండ్ ఈ డేటాబేస్లో మనకి డేటా ఉంది, రైట్? నౌ ఈ డేటాని యాక్సెస్ చేయడానికి మల్టిపుల్ పర్సోనా ఆఫ్ యూజర్స్ దాన్ని యూజ్ చేయొచ్చు. పర్సోనా అంటే ఏంటి? బేసిక్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైప్ ఏమవచ్చు? నార్మల్గా హ్యూమన్సే మాన్యువల్గా దాన్ని ఎస్క్యూఎల్ వాడి క్వెరీ చేయొచ్చు, రైట్? సెకండ్లీ, దేర్ కెన్ బి అప్లికేషన్స్, అండ్ ఈ అప్లికేషన్స్ వయా ద కోడ్ వీటిని యాక్సెస్ చేసేందుకు, క్వెరీ చేసేందుకు అగైన్ ఎస్క్యూఎల్ వాడుతుంది. నంబర్ త్రీ, ప్రాబ్లీ విజులేషన్స్ టూల్స్ లైక్ పవర్ బిఐ లాంటి టూల్స్ ద్వారా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ క్వెరీ, అగైన్ ఇది కూడా మీకు వయా ఎస్క్యూఎల్ కమ్యూనికేట్ చేస్తుంది. సో దేర్ కెన్ బి డిఫరెంట్ పర్సోనాస్ ఇంటరాక్టింగ్ విత్ అ డేటాబేస్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఒక డేటాబేస్తో మనుషులు మాట్లాడచ్చు, అప్లికేషన్స్ మాట్లాడచ్చు, టూల్స్ మాట్లాడచ్చు, రైట్? అన్నీ కూడా వయా ఎస్క్యూఎల్ మాట్లాడతాయి. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. కానీ వాట్ ఈస్ డేటాబేస్? ఇట్ ఈస్ అ సింపుల్ కంటైనర్, రైట్? ఈ కంటైనర్ ఈ రిక్వెస్ట్ అన్నిటినీ హ్యాండిల్ చేసుకోవడాలు, స్కేల్ చేసుకోవడాలు, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ డేటాబేస్ బికాస్ ఇట్స్ జస్ట్ అ సింపుల్ కంటైనర్. కాబట్టి ఈ రిక్వెస్ట్లకి అండ్ డేటాబేస్కి మధ్య వీ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏం చేస్తుంది అంటే ఈ రిక్వెస్ట్ని ఈ పర్సోనా దగ్గర నుంచి తీసుకుని వాటిని హ్యాండిల్ చేసి దేన్ని యాక్చువల్గా యాక్సెస్ చేయనివ్వాలి, దేన్ని యాక్సెస్ చేయనివ్వకూడదు, దాంట్లో మధ్యలో మనం ఏమైనా సెక్యూరిటీ చెక్స్ చేయాలా, రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేయాలా, ఏ రిక్వెస్ట్ అంటే హ్యూమన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా రిక్వెస్ట్లు చేస్తున్నారు, షుడ్ వి అలౌ దట్ ఆర్ బ్లాక్ చేయాలా, ఆల్ దట్ హ్యాండ్లింగ్ ఈజ్ డన్ బై డిబిఎంఎస్. సో విల్ హ్యావ్ అ database, we'll have DBMS, right? And we'll have, different persona of users actually talking to database management system via SQL, and this will then talk to, this, and వచ్చిన response ని మళ్ళీ users కి ఇస్తుంది. So it's not a direct access, it's via DBMS. So DBMS is not a, just think of it as a software layer, some code which checks the request before giving it to database, రైట్? సో డేటాబేస్ అంటే ఏంటి? ఒక సింపుల్ డబ్బా లాంటిదని చెప్పాం. థింక్ ఆఫ్ ఇట్ అంటే మీరు ఒక ఎక్సెల్ షీట్ ఉందనుకోండి, ఆ ఎక్సెల్ షీట్ లాంటి ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఎక్సెల్ షీట్ అనుకోండి అంతే, రైట్? నౌ వెన్ యూ హ్యావ్ ఎక్సెల్ షీట్, దాన్ని మీరు మీ లోకల్ కంప్యూటర్లో ఓపెన్ చేస్తారు, వాడుకుంటారు. అదేవిధంగా యూ కెన్ క్రియేట్ ఎ డేటాబేస్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్, బట్ అది 24 hours ఆన్లో ఉండదు. అండ్ విత్ స్కేలింగ్ రిక్వెస్ట్ మీ సొంత పర్సనల్ కంప్యూటర్ స్కేలు అవ్వదు. కాబట్టి వి హోస్ట్ దిస్ ఎంటైర్ సిస్టమ్ ఇన్సైడ్ అ సర్వర్, రైట్? సర్వర్ అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను. సర్వర్ ఈజ్ ఆల్సో లైక్ అ కంప్యూటర్ విచ్ ఈజ్ 24 hours హోస్టింగ్ సంథింగ్. దాని సోల్ పర్పసే టు హోస్ట్ సంథింగ్, టు సర్వ్ సంథింగ్. ఇప్పుడు మీ పర్సనల్ కంప్యూటర్లో ఇట్స్ సోల్ పర్పస్ ఈస్ నాట్ టు సర్వ్ సంథింగ్. You can use calculator inside that. You can watch movies inside that. You can play games inside that. You can actually temporarily host databases inside that. So దీనికి సింగిల్ సోల్ పర్పస్ ఏమీ లేదు పీసీస్కి. బట్ వెన్ టు సర్వర్, ఆ సర్వర్కి ఒక సింగిల్ సోల్ పర్పస్ ఈజ్ టు సర్వ్ సంథింగ్, లైక్ ఇట్ కుడ్ బి సర్వింగ్ వెబ్సైట్స్, సర్వింగ్ డేటాబేసెస్, రైట్? సో మనం ఈ డేటాబేస్ అండ్ డిబిఎంఎస్ని సర్వర్లో హోస్ట్ చేస్తాం. దిస్ సర్వర్ కెన్ ఐదర్ బి ఆన్ ప్రెమ్, అంటే మీ ఆఫీస్లో ఒక సొంత డేటాబేస్ సర్వర్ని మీ ఆఫీస్ వాళ్ళే హోస్ట్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ యూస్ క్లౌడ్, రైట్? సో ఆల్ దీస్ పాపులర్ cloud service providers, CSPs, have servers to host databases. It could be
గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, జీసీపీ, అష్యూర్, ఏడబ్ల్యూఎస్, వాట్ ఎవర్. మేక్ సెన్స్? అర్థమైందా? సో అగైన్ టు రివైజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, పెద్ద కష్టమైన విషయాలు ఏం డిస్కస్ చేయలేదు మనం. ఇట్స్ ఆల్ వెరీ ఈజీ. డేటాబేస్ ఏం చేస్తుంది? డేటాబేస్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్స్ జస్ట్ అ కంటైనర్ టు స్టోర్ డేటా. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ ఈజ్ యాక్చువల్లీ అ వే టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. సో దీని ద్వారా మీరు డేటాబేస్తో మాట్లాడతారు. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దిస్ యాక్చువల్లీ మేనేజెస్ and handles the requests, right? Requests to what? Database, right? So it's actually ఒక రకంగా rules to do so. Okay, then we have a server. Server అంటే ఏంటి? It's actually ఒక రకంగా think of it as a computer where the database is hosted. Does it make sense? ఈ 4 పాయింట్స్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ 4 పాయింట్స్ మీకు అర్థమైతే యూ హ్యావ్ అ రియలీ గుడ్ బేస్ లైన్ టు స్టార్ట్ ఎస్క్యూఎల్. సో ఈ ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తాం? సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ వాట్ విల్ వి డూ? విల్ ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ వేస్ టు స్పీక్ టు డేటాబేస్. నౌ వెన్ వి సీ డేటాబేసెస్, మీకు కూడా తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, దేర్ ఆర్ 2 మేజర్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఫస్ట్ టైప్ ఈస్ కాల్డ్ ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్. రెండోది నో ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్ అంటారు. ఇప్పటిదాకా జస్ట్ ఫర్ సింప్లిసిటీ పర్పసెస్ డేటాబేస్తో మాట్లాడడానికి ఎస్క్యూఎల్ ఈజ్ అ వే అని చెప్పాను. బట్ డేటాబేస్తో మాట్లాడడానికి ఎస్క్యూఎల్ ఈజ్ ద వే వెన్ డేటాబేస్ ఈజ్ అ ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేస్. నో ఎస్క్యూఎల్ బేస్డ్ కూడా ఉంటాయి. అన్న ఈ ఎస్క్యూఎల్ బేస్డ్ నో ఎస్క్యూఎల్ బేస్డ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ ఎస్క్యూఎల్ బేస్డ్ని రిలేషనల్ డేటాబేసెస్ కూడా అంటారు. అంటే ఏంటి? ఎలాగైతే మనకి ఎక్సెల్ షీట్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో, సో దిస్ ఆర్ ఆల్ కాలమ్స్, రైట్? ఇలా హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటారు. ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఓకే, సో కాలమ్స్నే కొన్ని వేస్లో కొన్ని బుక్స్లో మీకు ఫీల్డ్స్ అని రాస్తారు. రోస్నే కొంతమంది రికార్డ్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అంటారు. అండ్ హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ ఆర్ రికార్డ్స్ అంటారు. సో డేటాని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే వాటిని ఎస్క్యూఎల్ బేస్డ్ డీబీస్ అంటాము. ఇన్ కేస్ ఆఫ్ నో ఎస్క్యూఎల్ వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇట్ అనమాట. ఫస్ట్ టైప్ ఈస్ కీ వాల్యూ స్టోర్స్. సో you'll have a key and ఆ key corresponding you'll have some value. Again some key అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో key could be roll number, right? And value could be the marks. సో roll number 1కి మార్క్స్ 10 అలా, రైట్? సెకండ్ టైప్ ఆఫ్ నో ఎస్క్యూఎల్ ఈజ్ కాలమ్ బేస్డ్ డీబీస్ అనమాట. సో you'll have multiple columns and each of that column will have values. It will not be row value or field record format. It will just be column based accessing. Then we have graph based DBs. So ఇందులో relationship between those data units, those records is what matters more than their actual field, right? Then we have document based databases. సో ఇందులో డాక్యుమెంట్ యొక్క ఫార్మాట్ని డిఫైన్ చేయకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద ఫార్మాట్ ఈస్, మీకు నచ్చినట్లుగా ఆ డాక్యుమెంట్లో మీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు. అండ్ ఆ డిఫరెంట్ డాక్యుమెంట్స్ యొక్క కలెక్షన్ని డేటాబేస్గా పిలుస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్. ఇఫ్ యూ నీడ్ ఎగ్జాంపుల్స్, సో మన MySQL, Postgres, Microsoft SQL Server, ఆల్ దాట్ ఆర్ రిలేషనల్ DBs, రైట్? సో ఫర్ కీ వాల్యూ స్టోర్స్ మనకి అమెజాన్ డైనమో డీబీ కానివ్వండి, రెడిస్ కానివ్వండి, కాలమ్ బేస్డ్కి కసాండ్రా కానివ్వండి, డాక్యుమెంట్ బేస్డ్కి అగైన్ ఇట్స్ అ ఫేమస్ వన్, మీకు తెలిసి ఉంటుంది, మాంగో డీబీ కానివ్వండి, రైట్? దోస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. డస్ దట్ మేక్ సెన్స్? ఐడియా వచ్చిందా? సో ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? డేటాబేసెస్ అంటే అన్నిట్లోనూ ఎస్క్యూఎల్తో మాట్లాడచ్చు అనుకున్నాం. బట్ నో, ఆ డేటాబేసెస్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. కొన్నిటిల్లో నార్మల్ టేబుల్స్ ఫార్మాట్ స్టోర్ చేస్తారు, వాటిని రిలేషనల్ అంటారు.
వాటిల్లో మాత్రమే ఎస్క్యూఎల్ వాడచ్చు. అది కాకుండా నో ఎస్క్యూఎల్ అని చెప్పి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో వాటి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్వెరీయింగ్స్ ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకున్నాం. అండ్ ఈ కోర్స్లో ఆబ్వియస్లీ ఆర్ ఫోకస్ విల్ బి దిస్ పార్ట్ విచ్ ఈస్ లైక్ ద ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్ అండ్ ఎస్క్యూఎల్ యాజ్ ది లాంగ్వేజ్ టు టాక్ టు దోస్ డేటాబేసెస్. డస్ ఇట్ మేక్ సెన్స్? ఆసమ్. సో ఈ ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ స్ట్రక్చర్డ్ అనమాట. సో each server that you are using for hosting databases could host multiple databases at once. So, ఒకే సర్వర్లో DB1, DB2, DB3, DB4 ఈ విధంగా మల్టిపుల్ డీబీస్ ఉండొచ్చు. ప్రతి డేటాబేస్లోనూ వీల్ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్. ఈ టేబుల్స్ ఏంటి? ఇందాక చెప్పాను కదా, వీ హ్యావ్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పి. ఐఎమ్ కాలింగ్ దోస్ యాజ్ టేబుల్స్, రైట్? సో అలా ప్రతి డేటాబేస్లోనూ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, రైట్? ఆ మల్టిపుల్ టేబుల్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ కాలమ్స్ అండ్ రోస్ ఆర్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్, రైట్? సో వాటిలో మనం ఏం స్టోర్ చేస్తాం? వాల్యూస్ స్టోర్ చేస్తాం, డేటాని స్టోర్ చేస్తాం. సో ఈ వాల్యూస్కి ఫర్దర్గా దేర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్, రైట్? సో బేస్డ్ ఆన్ వాట్ ఇట్ ఈస్, ఒకవేళ నంబర్స్ అయితే వీ హ్యావ్ ఇంట్ అండ్ డెసిమల్. 3.14 అయితే డెసిమల్ అవుతుంది, అండ్ 714 అయితే ఇంటిజర్ అవుతుంది, రైట్? దెన్ ఒకవేళ టెక్స్ట్ అయితే కనుక, స్ట్రింగ్స్ అయితే కనుక వీ హ్యావ్ క్యార్ అండ్ వేర్ క్యార్. ఒకవేళ లెంత్ ఆఫ్ టెక్స్ట్ ఫిక్స్ అనుకుంటే క్యారు, లెంత్ ఆఫ్ టెక్స్ట్ ఫిక్స్డ్ కాదనుకుంటే వేర్ క్యారు, అంటే వేరియబుల్ క్యార్ అనమాట, అంటే ఫిక్స్డ్ కానీ క్యారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేట్ టైమ్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేట్స్ ఆర్ టైమ్స్ వీ యూస్ దిస్ టైప్, రైట్? సో on overall మనకి ఏమర్థమైంది? సి, ఎవ్రీ సర్వర్ కెన్ హోస్ట్ మల్టిపుల్ డేటాబేసెస్. ఈచ్ డేటాబేస్ హ్యాస్ మల్టిపుల్ టేబుల్స్. ఈచ్ టేబుల్ హ్యాస్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్. ఈచ్ ఆఫ్ దట్ స్టోర్ డేటా ఆర్ వాల్యూస్. వాటికి ఫర్దర్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నౌ ఈ టేబుల్స్కి కూడా సో డైరెక్ట్గా ఒక టేబుల్ని ర్యాండమ్గా మీరు క్రియేట్ చేయరు. సో ప్రతి టేబుల్కి దే విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ స్కీమా. ఈ స్కీమా అంటే ఏంటి? ఎలాగైతే ఇల్లు కట్టక ముందు మనం ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ గీస్తామో అదేవిధంగా టేబుల్ని క్రియేట్ చేయకముందు దానికి ఒక స్కీమా క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ టేబుల్లో ఈ ఫీల్డ్స్ ఉండాలి, ఆ ఫీల్డ్స్కి ఈ ప్రాపర్టీస్ ఉండాలి. సో ఒక రకంగా బ్లూ ప్రింట్ ఆఫ్ అ టేబుల్ని యాజ్ అ స్కీమా క్రియేట్ చేస్తాం, అండ్ ఆ స్కీమాని మనం టేబుల్గా తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలాగైతే ఒక ప్లాన్ని కానీ బ్లూ ప్రింట్ని కానీ తర్వాత ఇల్లులాగా ఇంప్లిమెంట్ చేస్తామో అదేవిధంగా స్కీమాని టేబుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. వీటినన్నిటిని నేను మీకు ఇంట్రోగా చెప్తున్నాను. ఈ కోర్స్లో విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్ అట్ ఫర్దర్ డీటెయిల్. డస్ దట్ మేక్ సెన్స్? గ్రేట్. నౌ ఈ ఎస్క్యూఎల్లో అంటే ఈ వీడియోలో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇన్స్టలేషన్ పార్ట్, లెట్స్ డిస్కస్ వన్ మోర్ థింగ్. సో ఈ ఎస్క్యూఎల్లో దిస్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ టు టాక్ టు రిలేషనల్ డేటాబేసెస్. అక్కడ దాకా బాగానే ఉంది. బట్ ఈ ఎస్క్యూఎల్లో యూ హ్యావ్ త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ commands, three main types of instructions via which you talk to databases. First one is called DDL, Data Definition Language. Rendovadi it's called DQL, Data Query Language. Then you have DML, Data Manipulation Language. సో మీరు ఒక డేటాబేస్ని కానీ టేబుల్ని కానీ క్రియేట్ చేయాలన్నా, దాన్ని డ్రాప్ చేయాలన్నా అంటే తీసేయాలన్నా, ఆర్ మోడిఫై చేయాలన్నా, ఆల్టర్ చేయాలన్నా ఎవరిని? డేటాబేసెస్ని, టేబుల్స్ని అట్ హై లెవెల్. దెన్ యూ యూజ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. మరి DQL ఉన్న డేటాబేసెస్లోంచి, ఉన్న టేబుల్స్లోంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవాలి అనుకుంటే యూ యూజ్ DQL. లెట్స్ సే ఒక స్టూడెంట్స్ది DB ఉంది, దాంట్లో డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఉన్నాయి. సో యూజింగ్ DQL ఎంతమంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 20 కంటే ఎక్కువ వచ్చాయి అని చెప్పి మీరు క్వెరీ చేయొచ్చు. సో దీంట్లో వి మేజర్లీ యూజ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ టు యాక్చువల్లీ గెట్ ద ఇన్ఫర్మేషన్. దెన్ వీ హ్యావ్ DML. సో దీంట్లో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అ రికార్డ్, రైట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ అ రికార్డ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ అ రికార్డ్, దెన్ యూ యూజ్ మ్యానిపులేషన్. అన్న DDLకి DMLకి డిఫరెన్స్ లేదంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఒక టేబుల్ని డ్రాప్ చేయాలన్నా, ఒక టేబుల్ని ఆల్టర్ చేయాలన్నా, అంటే ఆ టేబుల్ స్కీమాని, ఆ ఫార్మాట్ని క్రియేట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా యూ యూజ్ డెఫినేషన్ లాంగ్వేజ్. వాటిల్లోని రికార్డ్స్ని మోడిఫై చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా యూ యూజ్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డస్ దాట్ మేక్ సెన్స్?
Paka? Sure? Awesome, guys. So we'll discuss more about each of this. But first of all, let's install Microsoft SQL so that we can try things locally as well. Chrome open చేయండి and search for Microsoft SQL Server 2022 అని చెప్పి search చేయండి. ఓపెన్ ద ఫస్ట్ లింక్ అండ్ దీంట్లో గో టు డౌన్లోడ్ సెక్షన్. ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్ని స్క్రోల్ చేయండి. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. వీ వాంట్ అగైన్ బేస్డ్ ఆన్ వెన్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో కొంచెం దీని యూఐ చేంజ్ అవ్వచ్చు. బట్ మనకు కావాల్సింది ఎక్స్ప్రెస్ అనమాట. క్లిక్ ఆన్ డౌన్లోడ్ నౌ. ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ స్మాల్ ఫైల్ 4 MB. ఓపెన్ దాట్. పర్మిషన్ ఇచ్చేయండి. సో మీకు బేసిక్ కస్టమ్ అని చెప్పి ఉంటాయి. చూస్ బేసిక్. చదివేశాక లైక్ యాక్సెప్ట్ అండ్ గో ఫార్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్ నౌ. ఇక్కడ మీకు 1 రోజ్ ఎఫెక్ట్ అని చెప్పి వస్తే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ టు ఇన్స్టాల్ SSMS అనమాట. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. SSMS అంటే ఇట్స్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనమాట. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఒక రకంగా థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అ UI టు యూస్ దిస్ SQL సర్వర్, రైట్? కిందకెళ్ళండి. స్టెప్ 2లో డౌన్లోడ్ SSMS 21 అని ఉంది కదా. క్లిక్ ఆన్ దిస్. ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అగైన్ స్మాల్ ఫైల్ 4 MB. డబుల్ క్లిక్ ఆన్ ఇట్. గివ్ పర్మిషన్. కంటిన్యూ. సో మీకు SSMS కాకుండా మిగతా మీకు ఇవేమైనా కావాలా అంటే డోంట్ చూస్ దట్, అక్కర్లేదు. తర్వాత కావాలంటే వేరే చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీకు డౌట్ రావచ్చు, MySQL, MS SQL, PostgreSQL వీటిలో డిఫరెన్స్ ఏమైనా ఉంటాయంటే ఎస్, అట్ యూనో డేటాబేస్ లెవెల్, RDBMS లెవెల్ చేంజెస్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి. బట్ అందరూ వాడేది సేమ్ SQL. సో ఇదే SQLని మీరు MySQLలో వాడచ్చు. ఇట్ విల్ వర్క్. MS దాంట్లో మనం చూస్తాం. అండ్ సేమ్ విత్ పోస్ట్గ్రెస్ ఆల్సో, రైట్? సో SQLలో చేంజ్ ఏమీ ఉండదు. క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ లాంచ్. Skip and add accounts later. Click on yes. సర్వర్ నేమ్ అడుగుతున్నాడు కదా, ఇక్కడ మీకు ఉంటుంది. కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. ఎన్క్రిప్ట్లో కీప్ ఇట్ ఆప్షనల్ అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్. నాట్ ఫౌండ్ అంటున్నాడు. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. జస్ట్ లోకల్ హోస్ట్ స్లాష్ ఈ విధంగా ఉంచేయండి. క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ వీఆర్ కనెక్టెడ్, రైట్? సో ప్రస్తుతానికి ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఇన్సైడ్ డేటాబేసెస్ మనం క్రియేట్ చేసినవి ఏమీ లేవు. ఇవన్నీ వాళ్ళ సిస్టమ్ డేటాబేసెస్ అనమాట. సో టు జస్ట్ గివ్ అ హుక్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, ఒక సింపుల్ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. విల్ డిస్కస్ మోర్ అబౌట్ దట్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ షూర్. బట్ ఏమీ ఎక్స్క్యూఎల్ రాయకుండా మిమ్మల్ని వదలని ఇష్టం లేక ఇంక్రీస్ ద సైజ్ టు 200%. మీకు బాగా కనబడుతుంది. క్రియేట్ డేటాబేస్ VBDB and just click on execute. Completed successfully. Click on refresh. Increase it. VBDB క్రియేట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డేటా సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ స్కూల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.